ప్రియులారా, ప్రభు మనకు అనుగ్రహించిన సమయాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ ఆయన్ని ఘనపరుస్తూ ఉన్నాం. ఆరాధనలో మీతో కూడా కలిసి సహవాసం చేయడానికి అల్పనైన నాకు ప్రభు ఇచ్చిన ధన్యతను బట్టి ఆయన మహింపరుస్తూ ఉన్నాను. స్థానిక సంఘానికి పెద్దలకు చేరువచ్చిన సహోదర సహోదరులకు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు తెలియపరుస్తున్నాం. సంతోషం. ఈ యొక్క సమయంలో దైవగ్రంథం నుండి ఆదికాండం 22వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనం చదువుదాం. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహాము అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడైన నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పవు పర్వతంలో ఒక దాని మీద దహనబలిగా అతన్ని అర్పించమని చెప్పాను. లేవియాకాండం మొదటి అధ్యాయం 3వ వచనం చదువుదాం. 3వ వచనం నుండి, అతడు దహనబలి రూపకముగా అర్పించున్నది గోవుల్లోనిదైన ఎడల నిర్దోషమైన మగదాన్ని తీసుకుని రావాలను, తాను యెహోవా సన్నిధిన అంగీకరింపబడినట్లు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునకు దాన్ని తీసుకుని రావాలను. అతడు దహనబలిగా అర్పించు పశువు తల మీద తన చెయ్యి ఉంచవలను. అతని నిమిత్తం ప్రాయశ్చిత్తము కలుగునట్లు అది అతని పక్షముగా అంగీకరింపబడింది. అతడు యెహోవా సన్నిధిన ఆ కోడెదూడను వధించిన తరువాత యాజకులైన అహరోను కుమారుడు దాని రక్తమును తెచ్చి ప్రత్యక్షపు గుడారం ఎదుటినున్న బలిపీఠం చుట్టూ ఆ రక్తమును ప్రోక్షింపవలెను. అప్పుడు అతడు దహనబలి రూపకమైన ఆ పశు చర్మమును వలచి దాని అవయవములను విడదీసిన తర్వాత యాజకుడైన అహరోను కుమారుడు బలిపీఠం మీద అగ్ని ఉంచి అగ్ని మీద కట్టెలను చక్కగా పేర్చవలను. అప్పుడు యాజకులైన అహరోను కుమారుడు ఆ అవయవములను, తలను, క్రొవ్వును బలిపీఠం మీద అగ్ని మీద కట్టెలపైన చక్కగా పేర్చవలను. దాని ఆంత్రములను, కాళ్లను నీళ్లతో కడగవలను. అది యెహోవాకు ఇంపైన సువాసన గల దహనబలి అగునట్లు యాజకుడు దానిని అంతయు బలిపీఠం మీద దహింపవలెను. హోషేయ గ్రంథంలో మరొక వచనాన్ని మనం చూద్దాం. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం. హోషేయ గ్రంథం 6:6. నేను బలిని కోరను గాని కనికరమునే కోరుచున్నాను. దహన బలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానము నాకు ఇష్టమైనది. చిన్న మాట మనము ప్రార్థన చేద్దాం. పూజనీయుడగు మా ప్రియ ప్రభువా, మీ ఘనమైన నామమును బట్టి స్తోత్రములు. ప్రభువు దినములో మిమ్మల్ని ఆరాధించడానికి మీరు ఇచ్చిన మీ కృపను బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. పునరుద్ధానుడైనటువంటి మీరుగా పైకి ఎగసినట్టుగా ఆరాధనలో మీ గంభీరత్వాన్ని మేము ధ్యానించి మేము స్తుతిస్తూ ఉన్నాం. బాప్తిసం పొందిన ముగ్గురు సంఘములో చేర్చబడి ఉండగా స్థిరపరిచి బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. సంఘాన్ని బాధ్యత వహించి పరిచర్య జరిగిస్తున్న పెద్దలను, సహోదర సహోదరుని కనికరించమని, ఈ అల్పుడను మరుగుపరిచి మీ ఆత్మతో నింపి మాతో మీరు మాట్లాడమని వాక్యమైన యేసుక్రీస్తు ప్రభు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమె. మంచిది. ఈ వర్ష ఆటంకంలో ప్రభు చేస్తున్న సహాయాన్ని బట్టి ప్రభువును మనం ఎంతగానో మహింపరుస్తూ ఉన్నాం. నిన్న ఈ దినం మీరు కూడా రావడానికి ప్రభు తగిన సహాయాన్ని అందించారు. మరి ముఖ్యంగా కోస్తా ప్రాంతాల్లో, సముద్ర ఒడ్డునున్న ప్రాంతాలన్నీ కూడా చాలా ఇబ్బందిని ఎదుర్కొన్నటువంటి వారు అనేకులు ఉన్నారు. మనం ప్రార్థనలో జ్ఞాపకం పెట్టుకుందాం. వాహనాలు కూడా సరిగా లేని పరిస్థితి ఏర్పడ్డాయని వాటి నిమిత్తమై మనం ప్రార్థన చేద్దాం. వాస్తవానికి ఈ దినాల్లో నాకు రావడం చాలా కష్టమే, కానీ అంకుల్కు మాట ఇచ్చినందున ఖచ్చితంగా
రాగలిగాను. రేపటి దినం బెంగళూరు వెళ్ళి 3వ తారీఖున మా పెద్ద కుమారుడు ఐర్లాండ్ వెళ్ళాలి. వాడు ఎంఎస్ ఒక 1 ఇయర్ చేసి అక్కడ బయో ఇన్ఫర్మాటిక్స్ సంబంధించి ఆడ ముందుకు సాగాలి. దాని నిమిత్తమై కానీ ఇక్కడ వివాహం ఒకటి, అదే సమయంలో మీ మధ్య ఉండడానికి ప్రభువు తగిన సహాయాన్ని అందించారు. అందును బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. నా ప్రయాణం కొరకు కూడా మీరు ప్రార్థించాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాం. ఆదికాండం 22వ అధ్యాయంలో అబ్రహామును దేవుడు పరిశోధించాడు అని దహనబలిగా తన కుమారుడైన ఇస్సాకును అడిగిన విధానం మనం చూడగలుగుతూ ఉన్నాం. దహనబలిని ఏ మనిషిని ఆయన అడగడు, ఆయన కోరడు. కానీ పరిశోధించుట కొరకు, పరీక్షించుట కొరకు అడిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దహనబలి ముందుగానే అర్పించిన వారు 3 ఉన్నారు అని దహనబలి వివరాలు మోషే వ్రాయబడక మునిపే దహనబలి అర్పించిన వారు నోవహు దహనబలి అర్పించాడు, యోబు దహనబలి అర్పించాడు, అబ్రహాము దహనబలి అర్పించారు. హృదయంలోనే దేవుడు దహనబలి వివరాలు వారి విషయాలు వారి హృదయాలు రాసి ఉంచాడు. దహనబలి ఇంపైన సువాసనగా ఆఘ్రానించడం, అది సంపూర్ణముగా సమర్పించాలని, ఏది కూడా మిగిల్చకూడదు అని దహనబలిలో మనం చూస్తున్నాం. దహనబలి అంతా కూడా ఆయనకు చెందాలి. దహనబలి ఏది కూడా యాజకునికి చెందకూడదు. కానీ నైవేద్యం అలా కాదు. నైవేద్యములో శ్రేష్ఠ భాగములు ప్రభువి, శేష భాగములు యాజకునివి. నైవేద్యములో శ్రేష్ఠ భాగములు ప్రభువి, శేష భాగములు యాజకునివి. కానీ దహనబలిలో మాత్రం సమస్తము అంతా కూడా ఆయనకు చెందుతుంది. వాటిలో ఆ జీవులు మనం చూసాం. గోవులు, గొర్రెలు, గువ్వలు అని ఈ 3 విషయాలు. మన ప్రభు యొక్క పోలిక ఆయన ఏమై ఉన్నాడు అన్న సంగతి మనం చూడగలిగాం. ఆ గోవు ఆయన సేవకత్వం, గొర్రె ఆయన సాత్వికత్వం, ఆయన విధేయత, దీనత్వం, గువ్వ పవిత్రతకు ఆయన పైనున్నవాడు, ఆయన సమీపానికి దిగివచ్చాడు. పక్షి సంచారములు మన ప్రభువు సంచరించాడు అని మనము ధ్యానించగలిగాం. ఆయన రిక్తుడుగా అందుబాటులోనికి చిన్నవాడుగా ఆయన వచ్చాడు అని మనం ధ్యానం చేశాం. మంచిది. ఈ ఉదయకాల వేళలో దహనబలి విషయాలు పూర్తి చేసి 22వ అధ్యాయం మధ్యాహ్నం కొంత ఆలోచన చేద్దాం. లేవియాకాండం 1వ అధ్యాయం ఎటువంటివి అర్పించాలో చెప్తున్నాడు. ఏవి అర్పించాలో మనం చూసాం. ఎటువంటివి అర్పించాలి? 1, 3 అతడు దహనబలి రూపకంగా అర్పించినది గోవుల్లోనిదైనలా నిర్దోషమైనది అని అన్నాడు. కాబట్టి అర్పించే అర్పణ ఎటువంటి అర్పణ? దోషము లేనిది. ఇంకా తేటగా చూడాలంటే ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 1వ వచనం. ద్వితీయోపదేశకాండం 17:1 ఏమన్నారు? నీవు కలంకమైనను మరి ఏ అవలక్షణమైనను అని అన్నాడు. కాబట్టి అవలక్షణమైన గల ఎద్దునే కానీ గొర్రె మేకలనే కానీ నీ దేవుడిని యెహోవాకు బలిగా అర్పింపకూడదు. కాబట్టి అవలక్షణము అంటే లోపమున్నది అర్పించకూడదు. ప్రసంగి గ్రంథంలో కూడా అన్నాడు, లోపము కలిగినది లెక్కకు రాదు. అర్పించే అర్పణ ఏది అర్పించాలి? దోషము లేనిది అర్పించాలి. అంటే చలామణిలో ఉన్నది అర్పించాలి కానీ చలామణిలో లేనిది అర్పించకూడదు. కాబట్టి చాలాసార్లు ఎక్కడ చెల్లుబాటు కాకపోతే అది తీసుకొచ్చి సందర్శించలేస్తారు. అది వాక్యక్రమం కాదు. కాబట్టి ఎక్కడ చెల్లుబాటు కాకపోతే, అందుకన్నాడు మనం వేసే నోటు కూడా కుడి చేత్తో వేసేది ఎడమ చేయికి తెలియకూడదు, ఏది చినిగిపోయిన నోటు. అందువల్ల ఇలా ఎప్పుడు ఇవ్వకూడదు. ప్రభువుకి ఇచ్చేది ఎలా ఉండాలి? తాజాగా ఉన్నది, క్వాలిటీగా ఉన్నది, చలామణిలో ఉన్నది, వాటిని వేయాలి. కానీ దోషము లేనిది ఇవ్వాలి. దహనబలికి ఆ బలిపీఠం మీదకి వచ్చే ఆ పశువు
అది నిర్దోషమైనది. మన ప్రభువు దహన బలి పీఠం మీదకి వచ్చాడు. ఆయనటువంటి వాడు హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం, 7:26, పవిత్రుడును నిర్దోషి. 9వ అధ్యాయం 14వ వచనం, 9:14, నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తం. ఆయన ఎలా అర్పించుకున్నాడు? నిర్దోషిగా, ఏ దోషము లేనివాడుగా. లోపము కలిగి బలిపీఠం మీదకి రాలా, లోటు కలిగి బలిపీఠం మీదకి రాలా, పాపము కలిగి బలిపీఠం మీదకి రాలా. అలాగైతే ఆయన ఏ విధంగా అర్పించబడ్డాడంటే దేవునికి నిర్దోషినిగా అర్పించబడ్డాడు. మనం అర్పించే అర్పణ ఏ అవలక్షణము ఉండకూడదు అని అన్నాడు. అంటే లోపం ఉండకూడదు, బలహీనత కలిగిందిగా ఉండకూడదు అని అన్నాడు, కలంకం ఉండకూడదు, అటువంటి వాటిని అర్పించకూడదు అని అన్నాడు. కాబట్టి అర్పించే అర్పణ దోషము లేనిదై ఉండాలి. మనం చేసే సేవ, మనం పాడే పాట, మనం చేసే పరిచర్య, మనం చెప్పే వర్తమానం, మనం చేసే ఏ పనైనా సరే దోషముతో చేయకూడదు, లోపముతో చేయకూడదు, బలహీనతతో చేయకూడదు. అందుకే హిజ్కియా కాలములైనా యోషియా కాలములైనా దేవుని మందిరములో సేవ లోపము లేనిదిగా జరిగింది అని అన్నాడు. లోపముతో అందరూ చేస్తున్నారు, లోటుతో అందరూ చేస్తున్నారు. మనం అనుకోవచ్చు, మిగతా వాళ్ళు బయట వాళ్ళు కూడా వాక్యం చెప్తే చాలామంది రక్షించబడుతున్నారు కదా, లోపం కలిగిన వారు ప్రకటిస్తే రక్షించబడుతున్నారంటే వాళ్ళలో ఏమీ లేదు, కానీ వేసే విత్తనములో ఉంది. విత్తనము రైతు వేసినా, నువ్వేసినా, నేనేసినా మొలక వస్తుంది. వాక్యం అనే విత్తనం ఎవరు విత్తినా వస్తుంది. విత్తిన వ్యక్తిని దేవుడు తర్వాత పట్టుకుంటాడు, ఖచ్చితంగా పట్టుకుంటాడు. అలాగైతే మనము అర్పించే అర్పణ లోపముతో ఉండకూడదు. మన ఆరాధన, మన అర్పణ ప్రభు అంగీకరించాలి అని చెప్తున్నాడు. మరొక మాట నేను దాటి వెళ్తున్నాను, 3వ వచనం, నిర్దోషమైన మగదానిని అని అన్నాడు. మగది అని ఉపయోగించాడు. మగది అని ఎందుకు ఉపయోగించంటే, మగది అనేది బలానికి సాదృశ్యమై ఉన్నది, అందుకే అన్నాడు. ఆ దైవగ్రంథంలో కూడా స్త్రీలు మిక్కిలి బలహీనమైన ఘటం అని అన్నాడు. అంటే బలహీనతను సూచిస్తూ ఉన్నది ఈ యొక్క ఆడుది. కానీ ఇక్కడ మగది అని ఉపయోగించాడు. మగది అని అన్నాడు. మలాకి గ్రంథంలో కూడా మందలో మగది ఉండగా అని రాయబడి ఉంది. మగది అనగా శక్తికి, సామర్థ్యతకు, బలానికి, సత్తువకు సాదృశ్యం. మగది అని అన్నాడు. 7వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 25వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7:25, ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించున్నాడు గనుక ఏమన్నాడు? వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడు. ఈయనెవరు? శక్తిహీనుడు కాదు, ఈయన శక్తిమంతుడు. యోబు గ్రంథం 36వ అధ్యాయం ఎలీహు మాట్లాడుతూ అన్నాడు. యోబు గ్రంథం 36వ అధ్యాయం 5వ వచనం, ఆలోచించుము, దేవుడు బలవంతుడు అని అన్నాడు. 22వ వచనం, ఆలోచించుము, దేవుడు శక్తిమంతుడు. 26వ వచనం, ఆలోచించుము, దేవుడు మహోన్నతుడు. ఈ 3 మాటలు గుర్తుపెట్టుకుందాం. ఒకటి, ఆలోచించుము, దేవుడు బలవంతుడు, గాడ్ ఈజ్ మైటీ అని అన్నాడు. 22, ఆలోచించుము, దేవుడు శక్తిమంతుడు, గాడ్ ఈజ్ పవర్ అని అన్నాడు. ఆలోచించుము, దేవుడు మహోన్నతుడు, 26లో అన్నాడు గాడ్ ఈజ్ గ్రేట్ అని. ఆయన శక్తిమంతుడు అని అన్నాడు. ఆయన శక్తి, ఆయన సామర్థ్యత, ఆయన బలం అవన్నీ కూడా బలిపీఠం మీదకి వచ్చింది. ఆయన శక్తి ఉపయోగించాడు. అంటే ఆయన శక్తి దహన బలి పీఠం మీదకి వచ్చింది. అయితే ఆయన శక్తిని నీ కొరకు, నా కొరకు ఖర్చు పెట్టాడు. ఆయన బలాన్ని నీ కొరకు, నా కొరకు ఖర్చు పెట్టాడు.
ఆయనకున్న సామర్థ్యత, ఆయనకున్న సత్తువ మన కొరకు ఇచ్చాడు. ఆయన సమయం మనకిచ్చాడు. ఒక విషయం జ్ఞాపకం పెట్టుకుందాం. మనము బలపీఠం మీదకి వచ్చిన మనము, సమర్పించబడే మనము, మన యొక్క సామర్థ్యత, మన యొక్క సొమ్ము, మనకున్న సత్తువ ఎవరి కొరకు ఖర్చు పెట్టాలి? ప్రభు కొరకు. కొంతమంది చూడండి, అంత లోకానికి ఖర్చు పెట్టి అడుగు బొడుగు ఉంటే ఎవరికి ఇస్తున్నారు? దేవునికి ఇస్తున్నారు. అంటే అంత వారి కొరకు ఖర్చు పెడి దేవునికి ఇస్తున్నారు. కొన్ని స్థలాల్లో కొంతమంది ఉద్యోగం చేస్తూ సేవ చేసిన వారు ఉన్నారు, పరిచర్య చేసిన వారు ఉన్నారు. అంటే పెద్దలుగా ఉండి ఎంతో పని జరిగించిన వారు ఉన్నారు. కొంతమంది రిటైర్డ్ అయిన తర్వాత సేవకు వచ్చిన వారు ఉన్నారు. అంటే వారికి ఉన్న బలం అంతా గవర్నమెంట్ ఖర్చు పెట్టి ఇంకా అంతా రిటైర్డ్ అయినాక అయ్యా మాకు బలం సరిపోదు అని అంటే ఆ మిగిలినది ఎవరికి ఒప్పిస్తున్నారు? దేవుని సేవకు వస్తున్నారు. రిటైర్డ్ అయినాక దేవుని సేవకు రాదు. అది సరైనటువంటి క్రమం కాదు అది. అందుకే దైవగ్రంథంలో ఎక్కడైనా చూడండి, 20 సంవత్సరాలు పైబడిన వ్యక్తి మాత్రమే పరిచర్యలో ఉంటాడు. కానీ యవ్వన బలం, యవ్వన శక్తి ఎవరి కొరకు ఖర్చు పెట్టాలి? ప్రభు కొరకు. అంటే క్వాలిటీ అవి ప్రభు కొరకు బర్న్ అవ్వాలి, కాలిపోవాలి. అవి ప్రభు కొరకు సమర్పించాలి. యవ్వన కాలంలోనే ప్రభు కొరకు ఖర్చు పెట్టాం. రిటైర్డ్ అయినాక సేవ చేయొచ్చు, తప్పులేదు, పరిచయం చేయొచ్చు. కానీ సేవకులుగా అనే విషయంలో కొనసాగడం అనేది అది సరైనటువంటిది. ఎవరైనా సేవ చేయొచ్చు, ఎవరైనా పరిచయం చేయొచ్చు. కానీ కొంతమంది ప్రభుత్వ సొమ్ముకు అలవాటు పడి తర్వాత ప్రభు సొమ్ముకు అలవాటు పడ్డారు. అది క్రమం కాదు. ప్రభుత్వ సొమ్ము, ప్రభు సొమ్ము. గవర్నమెంట్ అంతా అయిపోయి ఇంక రిటైర్డ్ అయిన తర్వాత 60 సంవత్సరం ఓ బ్రదర్ నాకు ఫోన్ చేశాడు, అన్నా నాది రిటైర్మెంట్ దగ్గరకు వచ్చింది, నేను సేవకు వస్తున్నా, ప్రార్థన చేయండి అన్నాడు. బ్రదరు అది సరైనది కాదు బ్రదర్, మీరు సేవ చేయొచ్చు, తప్పులేదు. ఓటీ జేమ్స్ గారు ఉన్నారు. ఓటీ జేమ్స్ గారు 5-6 సంవత్సరాల ముందుగానే వాలంటరీ రిటైర్మెంట్ నుంచి ఒక మాట చెప్పాడు సంఘంలో, నేను పరిచర్య చేస్తాను కానీ నాకు గవర్నమెంటు ఆ పెన్షన్గా నాకు డబ్బులు ఇస్తారు, కాబట్టి నేను సేవ చేస్తాను కానీ నాకు సంఘ సొమ్ము ఏమీ అక్కర్లేదని వారి సొమ్ము ఎంతో ఖర్చు పెట్టారు దేవుని పనిలో. అలా చేయొచ్చు, తప్పులేదు, ఎవరైనా చేయొచ్చు. కానీ కొంతమంది సేవకు వచ్చినాక ఈ ప్రభుత్వ సొమ్ము తీసుకుంటూ మళ్ళీ 50,000 ఆ బ్రదర్కి పెన్షన్. ఆయన ఫోన్ చేసి, అన్న నేను సంఘంలో ఎంత తీసుకోవాలి చెప్పవా అని అన్నాడు. ఎందుకు ఆ నింద నా మీద వేయడానికి. కొంతమంది సులువుగా అడుగుతారు, మన పేరు ముందు వాడుకుంటారు. బ్రదరు 50,000 వస్తుంది, ఇంక ఎందుకు మీకు, ఎందుకు? దానికి కూడా ఆశపడే వాళ్ళు ఉన్నారు. అందుకొరకు మన శక్తి, మన సామర్థ్యత, మనకున్నవి ప్రభు కొరకు కాలిపోవాలి, ప్రభు కొరకు ఖర్చు పెట్టాలి, ప్రభు కొరకు వినియోగించాలి. ప్రభువును ఆయన బలం తన కొరకు ఉపయోగించుకోలేదు, ఆయన శక్తి తన కొరకు ఉపయోగించుకోలేదు. ఒక విషయం ఎప్పుడైనా గమనించండి, 30 సంవత్సరాల వరకు ఇంట్లో ఉన్నాడు, 30 సంవత్సరాల వరకు తయారయ్యాడు, 30 సంవత్సరాల వరకు తయారై ఇప్పుడు బలిపీఠం మీదకి వస్తున్నాడు. 3.5 సంవత్సరం సేవ చేశాడు. తర్వాత బల్యార్పణ కొరకై ఆయన బలి చేయబడ్డాడు. నీ కొరకు, నా కొరకు, తనకున్నవన్నీ మన కొరకే. కొన్ని గొర్రెలను పెంచుతారు, ఒక ఫంక్షన్ ఉందంటే కొన్ని నెలలు పెంచి ఆ చివరి రోజున దాన్ని ఏం చేస్తారు? కోసేస్తారు. మన ప్రభు బాగా సిద్ధపడ్డాడు నీ కొరకు, నా కొరకు. కానీ ఆయన బలమంతా ఆయన మన కొరకు ఉపయోగించాడు. చాలాసార్లు మనం వారమంతా, కొన్నిసార్లు మనం సరిగా కనబడం, ఆదివారం మాత్రం కనబడతాం. అంటే మన బలమంతా ఆదివారమే. కొంతమంది క్రిస్మస్ అప్పుడు ఆదివారం వాళ్ళ బలం చూపిస్తారు. 31st నైట్ వాడి బలం ఉంటుంది, 1వ తారీఖు వారికి బలం ఉంటుంది. అంటే అప్పుడప్పుడు మనం బలం చూపించడం కాదు, దేవుని పని కొరక, దేవుని సేవ కొరక, దేవుని పరిచర్య కొరకై మన శక్తి సామర్థ్యతలు ఉపయోగించాలి. మనకున్నది ప్రభు కొరకు ఉపయోగించాలి. అందుకే ప్రభు మనల్ని అంతగా ప్రేమించాడు. మన ప్రభు కొరకు ఎంత సమయాన్ని కేటాయిస్తున్నాం, ఎంత ఇస్తున్నాం. అమెరికాలో ఒక ట్రైబల్ జాతి వారు ఉన్నారు. వాళ్ళు సంవత్సరానికి ఒకసారి ఫెస్టివల్ చేస్తారు.
ఆ ఫెస్టివల్లో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక పెద్ద పందిని వాళ్ళు దాన్ని కాల్చి దాన్ని ముక్కలు చేసి వండుకొని తిని వాళ్ళు మొత్తం వాళ్ళు అంతా కలిసి ఒక స్థలంలో చేరి అలా చేసి లాస్ట్న వాళ్ళ దేవతకు ఒక ప్లేట్ తీసుకొచ్చి వాయిద్యాలు తీసుకొచ్చి ఒక దాన్ని వారి దేవతకు వారిస్తారు. డ్రప్పులు వాయిద్యాలు తీసుకొచ్చి పంది మొత్తం తిన్న తర్వాత వాళ్ళు వాళ్ళ దేవతకి ఏది ఇస్తారంటే పంది తోకిస్తారు. పంది తోక ఎంత? ఇది ప్లేట్లో పెట్టి ముందు వాయిద్యాలు వాయించుకుంటూ ఆ ప్లేట్ తీసుకెళ్ళి ఆ దేవత దగ్గర పెట్టి, ఇది తప్ప మా దగ్గర ఏమీ లేదు, ప్రేమతో స్వీకరించు, ఇంతకన్నా మేము ఎక్కువ ఇవ్వలేకపోతున్నాం, దయతో మన్నించు దేవా అంటారంట వాడు. ఇది మొత్తం తినేసి. మనం కూడా అంతే, అంతా తినాల్సిందంత తిని అడుగు బొడుగుంటే ఇంత తోక. ఇంకా అంతకన్నా మనం ఏమి ఇవ్వలేకపోతున్నాం. హెల్త్ డిపార్ట్మెంట్లో మా ఒక బంధువు ఒక ఆమె ఉండేది. ఆమె ఇప్పుడు లేదులేండి, చనిపోయింది. అందుకే ధైర్యంగా చెప్తున్నా, ఎందుకంటే రికార్డులో కూడా ఉంది కదా. సందాసం నుంచి వస్తే, అబ్బాయి సందాసం నుంచి వస్తుంది కానీ పెట్టినటువంటి 10 రూపాయలు కనపట్టలేదురా, 500 కనపడుతుంది. అడి తీసుకేసి ఇటు తిరిగేశాను, ప్రార్థన చేసుకోగా సంచి దగ్గరికి రాగానే 10 రూపాయలు కనపడి, దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడండి. చిన్నమ్మ, సిగ్గు లేదా నీకు? అంత పెద్ద ఉద్యోగం, వేలు సంపాదిస్తున్నా, 500 వేయడానికి ఏమైంది? కొంతమంది సంచి వస్తే చేతులు ఆడవు, వణుకుతూ ఉంటాయి. చాలాసార్లు ప్రభు కొరకు ఇవ్వాలంటే చేతులు రావు. అన్ని దగ్గర ఖర్చు పెడతాం, ఒక్క దేవుని పనికి వస్తే ఖర్చు పెట్టం. హాస్పిటల్ దగ్గర ఎంతైనా ఖర్చు పెడతాం, పిల్లల ఫీజులకి ఎంతైనా ఖర్చు పెడతాం, లక్షలు. మన సొంత వాడి ఖర్చు పెడతాం, కానీ దేవుని పనికి వచ్చే సమయం చేతులు ఆడవు కొంతమందికి. ఒక బ్రదర్ మీటింగ్ అయినాక అన్నాడు, బ్రదర్ వేయవలసిన 100 రూపాయల బదులు పొరపాటున 1000 రూపాయలు పడింది ఎట్టా అన్నాడు. ఎట్ట అయితే ఏం చేయాలి? సంఘ పెద్దలు వచ్చి అడిగారు, బ్రదర్ ఏం చెప్తారు మీరు చెప్పండి అన్నాడు. మరి ఆయన 1000 ఆయనకి ఇవ్వాలి కదా అని అన్నా. ఎట్ట ఇవ్వాలి అని అన్నాడు. ఏముంది, 1000 రూపాయల నోటు నెంబర్ చెప్పమానండి, ఇవ్వండి అన్నాడు. అందులో 20 ఉన్నాయి. ఏ నోటు ఏం చెప్తాడు? పట్టి బిగబట్టి ఒక్కసారి వదిలేడు అంతే. కొన్నిసార్లు ఒక్కసారి వదులుతాం మనం అంతే. దేవుని పనికి ఇవ్వాలంటాం. తెలిసిన సహోదరుడు ఉన్నాడు, సేవకులు ఎవరైనా వస్తే, సార్ వందనాలు బ్రదర్ పోయి రండి అంటాడు. లోపలికి కూడా రానివాడు, ఎవరిని రానివాడు. తెల్లారు ఒకసారి 5 గంటలకు ఫోన్ చేశారు, అన్న దొంగలు పడి 3 లక్షలు తీసుకెళ్లారు, దేవునికి స్తోత్రం అని అన్న. ఏం ఆ మాట అన్నావు అన్న. అంటే ఎవరు చేరాల్సింది వాళ్ళకి చేరిందిలేండి అన్న. రికవరీ చేస్తే 1 లక్ష కూడా రాలేదంట. ఎవరిని లోపల రానివాడు, ఒక దొంగలను తప్ప. కొంతమంది అంతే, ఎవ్వరికి రానివ్వరు, ఎవ్వరికి పెట్టరు. పెట్టి హాస్పిటల్ పెడతారు, వాడి వీడికి పెడతా ఉంటారు. లక్షలు ఖర్చు పెట్టేవాడు. శక్తి సామర్థ్యతలు ప్రభు కొరకు ఇచ్చేది లేదా? ప్రభు ఎంత బ్లెస్ చేశాడు, ఎంత ఆశీర్వదించాడు. ఆయనకున్న శక్తి మన కొరకే ఇచ్చాడు, ఆయనకున్న సామర్థ్యత మన కొరకే ఇచ్చాడు, ఆయనకున్న సత్తువ మన కొరకే ఇచ్చాడు. అలాగైతే అది నిర్దోషమైనది, ఏ అవలక్షణము ఉండకూడదు, ఏ కళంకం ఉండకూడదు. అది మగది అన్నాడు, అది దాని బలం ఉపయోగించాలి. అందుకే ప్రభు పని కొరకై, ప్రభు సేవ కొరకై ఉపయోగించాను. చాలాసార్లు 10th క్లాస్ ఫెయిల్ అయితే, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయితే, బ్రదర్ బైబిల్ కాలేజ్ ఏమన్నా ఉందో చూడండి మంచిదంట. ఎందుకు ఫెయిల్ అయ్యాడు సేవక. ఎక్కడ కొరగాకపోతే దేవుని పనికా? దేవుని పని అంత సులువుగా ఉందా? చాలాసార్లు తక్కువ అంచనా వేసేవాళ్ళు ఉన్నారు, కానీ ఆయనకున్న శక్తి సామర్థ్యతలు మన కొరకు ఇచ్చాడు. ఎప్పుడైనా ఆలోచన చేస్తున్నామా? ఆ తర్వాత చెప్పాడు, దేవుని సన్నిధికి ప్రత్యేక గుడారపు దగ్గరికి తీసుకొస్తున్నాడు, దహనబలిగా దాన్ని అర్పిస్తున్నాడు, తల మీద చేతులు పెట్టాడు, ప్రాయశ్చిత్తం కలుగునట్లుగా దేవుడు అంగీకరించబడినట్లుగా చేశాడు. ఆ తర్వాత ఏం చేస్తున్నాడు? మిగతా పని అహరోను వారి కుమారులు చేస్తున్నారు. ఆ రక్తాన్ని తెచ్చి బలిపీఠము చుట్టూ ఆ రక్తమును ప్రోక్షిస్తున్నారు అన్నాడు. రక్తము బలిపీఠము చుట్టూ ప్రోక్షించబడింది అని అన్నాడు. రక్తము ప్రోక్షించబడింది.
17వ అధ్యాయం, లేవియాకాండం 17వ అధ్యాయం 10వ వచనం, 17:10. మరి ఇశ్రాయేలు కుటుంబంలోనేమి మీలో నివసించు పరదేశులేమి ఒకడు దేని రక్తమును తినను రక్తము తినను వానికి నేను విముఖుడనై జనుల నుండి వాని కొట్టివేయుదును. రక్తము దేహమునకు ప్రాణము, మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయనట్లు బలిపీఠం మీద పోయినట్టుకై దాన్ని మీకు ఇచ్చి తిని రక్తము దానిలో ఉన్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయదును. కాబట్టి మీలో ఎవడును రక్తమును తినకూడదు. రక్తము ప్రాణాధారం అన్నాడు. 13వ వచనం ముగింపులు అన్నాడు, ఎలయనగా అది సమస్త దేహములకు ప్రాణాధారం. 14లో అన్నాడు, దాని రక్తము దాని ప్రాణమునకు ఆధారం అన్నాడు. రక్తం తక్కువైందంటే ప్రాణం పోద్ది అని. ప్రాణాధారం. రక్తము తినకూడదు, రక్తమును బలిపీఠము మీద చుట్టూ ప్రోక్షించాలి. ప్రాయశ్చిత్తము కలుగునట్లుగా, పరిహారము కలిగినట్లుగా ఆ రక్తమును ప్రోక్షించాలి. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను రక్షించుట కొరకై ఆయన రక్తమును ధారపోశాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 4:10. మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపాను. మన పాపములకు ప్రాయశ్చిత్తముగా ఉండుటకు తన కుమారుని పంపాను అంటే ఆ రక్తము ధారపోయబడి ఉన్నది. నీ కొరకు నా కొరకు రక్తమును ధారపోశాడు. యేసు రక్తం ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేస్తుంది. ఆయన రక్తం దేని కొరకు? ఆయన రక్తం ప్రతి పాపమును పరిహరించుట కొరకు, ప్రాయశ్చిత్తము చేయుట కొరకై, నిన్ను నన్ను విమోచించుట కొరకు ఆయన రక్తాన్ని ధారపోశాడు. నిర్దోషమైన రక్తం, నిష్కల్మషమైన క్రీస్తు రక్తం. వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మనం విమోచించబడలేదు. క్రీస్తు ప్రభు యొక్క రక్తము చేత విమోచించబడ్డాం. కాబట్టి రక్తాన్ని ఎలా పడితే అలా ఉపయోగించడం కాదు. రక్తము ఆయన మన యొక్క పాపములను పరిగణించుట కొరకు ఆయన రక్తమును ధార పోశాడు. కొన్నిసార్లు గృహప్రవేశాలప్పుడు ప్రార్థన చేస్తారు. చాలా కాలం కిందట ఒక గృహప్రవేశానికి హాజరైతే ఆయన మన అసెంబ్లీ కాదు, ఒక బ్రదర్ వచ్చారు. ఆయన అన్నాడు, ప్రభువా ఈ బెడ్రూమ్ను మీ రక్తంతో కడగండి అంటున్నాడు. బెడ్రూమ్ కడగడానికి రక్తమా? ఏమంటే యేసుప్రభు రక్తం దేనికోసం? పాపము. అంటే ఎంత చీప్గా ఎంత సులకనగా ఉపయోగిస్తున్నారంటే, కొత్త బండి కొంటే రక్త ప్రోక్షణ కిందకి బండి తీసుకోండి అంటున్నాడు. అంటే బండితో కడగడానికి సర్పులు ఏమి లేవా? వాషింగ్ సెంటర్స్ లేవా? అంటే ఎంత సులువుగా మాట్లాడుతున్నారంటే కొంతమంది పాస్టర్స్. వాళ్ళకి ఆ రక్తం విలువ తెలియదు. ఆ రక్తం గురించి ఏమన్నాడు? అమూల్యమైన, అంటే మూల్యము చెల్లించలేనటువంటి రక్తం. ఆ రక్తముతో బెడ్రూములు, వంటగదులు, హాళ్ళు గడగడానికి కాదు. అవి గడగడానికి కావాల్సిన అన్నీ ఉన్నాయి మార్కెట్లో. యేసు రక్తం ప్రతి పాపము నుండి పవిత్రులు చేస్తుంది. మనం వేరే రకంగా ఉపయోగించకూడదు, దాన్ని అంత చులకన చేయకూడదు. యేసు ప్రభు యొక్క ఆ రక్తమును ప్రోక్షించాలి, ప్రాయశ్చిత్తము కలుగునట్లు అని అన్నాడు. ఆ తర్వాత 1వ అధ్యాయం 6వ వచనం, 1:6 లేవియాకాండం. అప్పుడు అతడు దహనబలి రూపకమైన ఆ పశు చర్మము ఒలిచి అని అన్నాడు. చర్మం ఏం చేయమన్నాడు? వలవాలి. చర్మము వలవబడాలి అని అన్నాడు. ఎందుకు చర్మము వలవబడాలి అంటే, బలిపీఠం మీదకి వచ్చే ప్రతి పశువు చర్మం ఎందుకు వలవాలంటే, చర్మం అనేది వాసన వేరుగా ఉండాలి. చర్మపు వాసన, ఆ వాసన ఆయనకి ఇంపు కాదు. చర్మము తీయబడిన ఆ యొక్క దేహమే ఆయనకి ఇంపు అని అన్నాడు. చర్మము తీయబడాలి. చర్మము అనేది మరొకటి ఏంటంటే, అది గుర్తింపునకు సాదృశ్యం. ఐడెంటిటీ, గుర్తింపునకు సాదృశ్యం. బలిపీఠం మీదకి వచ్చే నీవు నేను ఏ రకమైన గుర్తింపు ఉండకూడదు. మీరు ఎప్పుడైనా చూడండి, మార్కెట్కి వెళ్తే పొట్టేలు
గొర్రె, మేక, ఈ మూడు ఉంటాయి. ఈ మూడిట్లో చర్మం మొత్తం తీసి తోక దగ్గర చర్మం ఉంచుతాడు. ఎందుకు తెలుసా? మనం వెళ్తే ఇది పొట్టేలని చెప్పాలి అంటే, అతను ఒప్పింపజేయాలంటే ఈ తోక ఉండాలి. అంటే దాన్ని బట్టి ఇది ఫలానిది అని చెప్పడానికి ఆధారం. మనకు ఏ రకమైన గుర్తింపు అక్కర్లేదు. బలిపీఠం మీదకి వచ్చిన నీవు నేను, మనకి ఏ రకమైన ఐడెంటిటీ అక్కర్లేదు. నేను ఫలాని అక్కర్లేదు. అతను ఏ వ్యక్తి అయినా సరే మనము గుర్తింపు అక్కర్లేదు. మన గుర్తింపు ఒకటే. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం ముగింపు. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2-7 వచనాలు కలిసి ఉన్నాయి. 7వ వచనం ముగింపు అన్నాడు, మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండుటకు. మనము ఎవరి వారం? యేసుక్రీస్తు వారం. మన గుర్తింపు ఏ గుర్తింపు? మనము ప్రభువుకు చెందినవారు. మనం ఏది చేసినా ఎవరి కొరకు చేయాలి? రోమీయుల అపోస్తుల కార్యములు 15వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 15వ అధ్యాయం 25వ వచనం, 15-25. గనుక మనుషులను ఏర్పరచి మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరు కొరకు. ఎవరి పేరు కొరకు? ప్రభు పేరు కొరకు. బర్నబా, పౌలు యేసుక్రీస్తు పేరు కొరకు తమను తాము అప్పగించుకున్నారు. అంటే వారు పరిచర్య చేసినా, వారు పాట పాడినా, వారు సువార్త ప్రకటించినా, వారు వాక్యం చెప్పినా, వారు ఏ రకంగా పని చేసినా ఎవరికి పేరు రావాలి? వారికి పేరు కాదు. కాబట్టి మనం ఎవరి వారం అంటే ఆయనకు చెందిన వారం. అయ్యా, నీకు నాకు గుర్తింపు అక్కర్లేదు, నన్ను గుర్తించలేదు, నన్ను పట్టించుకోలేదు, నన్ను చూడలేదు, వందన సమర్పణలు నా పేరు చెప్పలేదు, అసలు నా ఊసే ఎత్తలేదు, నన్ను మర్చిపోయారు, నన్ను ఇగ్నోర్ చేశారు. అక్కర్లా. కొన్నిసార్లు మనల్ని మర్చిపోతారు. మర్చిపోవడం మంచిదే. ఒక విషయం జ్ఞాపకం చేసుకుందాం. యోసేపును పానదాయకుల అధిపతి ఏమయ్యాడు? మర్చిపోయాడు. కానీ ప్రభు మర్చిపోలేదు. దావీదు గొర్రెలను కాస్తూ ఉంటే అన్నలు ఏ ఒక్కరు అడగలేదండి, నాన్న చిన్నోడు ఉన్నాడు నాన్న దావీదు, సమూయేలు వచ్చాడు కదా ప్రవక్త, దావీదును పిలుద్దామని ఎవ్వరు కూడా. ఎందుకంటే వచ్చిన అవకాశం ఏదన్నా ఉంటే ఎవరు సద్వినియోగం చేసుకోవాలి? మేము తీసుకుంటే సరిపోదు అనుకున్నాం. తండ్రి పట్టించుకోవాలా, తల్లి పట్టించుకోవాలా, అన్నలు పట్టించుకోవాలా, ఎవరు పట్టించుకోవాలి? కానీ ఎవరు పట్టించుకున్నారు? ప్రభు. కొన్నిసార్లు అంటాను, నేను ఇంత పని చేసినా ఎవ్వరు పట్టించుకోరండి, మా పేరు చెప్పరండి, అసలు మమ్మల్ని గుర్తించరండి, మమ్మల్ని పట్టించుకోరండి, మనం ఇగ్నోర్ చేస్తారండి అని కొన్నిసార్లు అంటూ ఉంటారు. కానీ ఎవ్వరు మనము గుర్తింపు కొరకు మనం చేయకూడదు. అందుకన్నారు దెర్ ఈజ్ నో ఐడెంటిటీ. ఆ పశువుకు ఏ రకమైన గుర్తింపు లేదు. అది బలిపీఠం మీదకి వచ్చిందంటే అది ఎవరి కొరకు బలి అర్పణ చేయబడుతుంది? దేవునికి. అదొక్కటే. మనం ఎవరి వారం? మీరు యోహాను సువార్త చదవండి. యోహాను సువార్తలో యోహాను పేరు ఎక్కడ ఉండదు. శిష్యుడైన యోహాను పేరు ఉండదు. ఏమని ఉంటుంది తెలుసా? యేసు ప్రేమించిన. అంటే ఆ గుర్తింపు కన్నా మరొక గుర్తింపు అక్కర్లా. యేసు ప్రేమించిన వాడు, యేసు రొమ్మున ఆనుకున్నవాడు, ఇదే నా ఐడెంటిటీ, నా గుర్తింపు. ఫలాని బ్రదర్ పరిచర్య చేస్తారు, అదే గుర్తింపు. వాళ్ళు నమ్మకంగా ఉంటారు, అదే మన గుర్తింపు. టయానికి వస్తారు, అదే మన గుర్తింపు. వాళ్ళు ఎవరో తెలియదు. వారు దేవుని పనిలో ఉంటారు, వారు ఖర్చు పడతారు, వారు ప్రయాసపడతారు, వారికి ఉన్న సొమ్ము సామర్థ్యతలన్నీ ఉపయోగిస్తారు. అదే మన ఐడెంటిటీ, అదే మన గుర్తింపు. మనము ఫలానని గుర్తించనక్కర్లేదు, ఫలానని చెప్పక్కర్లేదు. కాబట్టి మనము గుర్తింపు కొరకు మనము ప్రాకులాడక్కర్లేదు. బలిపీఠం మీదకి వచ్చిన పశువుకు గుర్తింపు లేదు ప్రియులారా. అది బలి అర్పణ కొరకు వచ్చింది, అది ప్రభువు కొరకే వచ్చింది. మనము ఆయనకు చెందిన వారం. మన గుర్తింపు అదే. ఎక్కడున్నా సరే, ఆఫీస్లో ఉన్నా, ఉద్యోగంలో ఉన్నా, బయట ఉన్నా, నేను క్రీస్తు ప్రభు బిడ్డను. మనము ఆయనకు చెందిన వారం. మనము యేసు క్రీస్తు వారుగా ఉండడానికి పిలవబడ్డాం అంతే. అయితే ఆ గుర్తింపు ఏ రకమైన గుర్తింపు లేదు.
మరొక మాట చెప్పాడు, 6వ వచనం. అప్పుడు అతడు దహనబలి రూపకమైన ఆ పశు చర్మమును ఒలిచి, అంటే చర్మము ఒలవబడాలి. మన గుర్తింపు అనేది మనకు ఉండకూడదు. మరొక మాట అంటున్నాడు, దాని అవయవములను విడదీసిన తర్వాత. నిన్న జ్ఞాపకం చేశాను, ఈ గోవు కానీ గొర్రె కానీ అవయవాలు ఏం చేయమన్నాడు? విడదీయమన్నాడు. బలిపీఠము 5 మూరల పొడవు ఉన్నది, 5 మూరల వెడల్పు ఉన్నది, 3 మూరల ఎత్తుంది. ఈ గోవు, ఇశ్రాయేలు దేశపు వారికి సంబంధించిన గోవులు చాలా పెద్దగా ఉంటాయి. కానీ గొర్రె మాత్రం బలిపీఠము లోపలే ఉంటుంది. కానీ ఎందుకు అవయవాలు తీయాలంటే, ఈ లోపలున్నవి బాగా కాల్చబడాలి అంటే, కాలిపోవాలంటే అవయవాలు తీయాలి. కానీ పక్షి యొక్క అవయవాలు తీనక్కర్లా, పక్షి చిన్నది కాబట్టి కాలిపోతుంది. అంటే బలిపీఠ కొలతలను దాటి ఉండడానికి వీలు లేదు. బలిపీఠ కొలతల లోపలే గోవు ఉండాలి, కానీ బలిపీఠ కొలతలకు దాటి ఉండడానికి వీల్లేదు. ఒక విషయం గుర్తుపెట్టుకుందాం, మనము ప్రభు యొక్క వాక్య ప్రమాణం లోపలే ఉండాలి తప్ప వాక్య ప్రమాణాన్ని దాటి ఉండడానికి వీల్లేదు. అదొకటి. మరొక భావం, మనము సంఘ కొలతల లోపలే ఉండాలి తప్ప సంఘ కొలతలు దాటి ఉండడానికి వీల్లేదు. అందుకొరకే ఏనాడు కూడా సేవకులను, సంఘ పెద్దలను బాధ పెట్టకూడదు. ఎప్పుడంటే కొన్నిసార్లు కొలతలు దాటిపోతాం. పెళ్ళిళ్ళప్పుడు, ఫంక్షన్లప్పుడు, కార్యక్రమాలు వచ్చినప్పుడు ఈ చేయాలన్నప్పుడు పెద్దలు అంటారు, బ్రదర్ మనకు అది కుదరదు కదా, అది అక్కర్లేదు కదా, అది చాలా కష్టం. అంటే లేదు చేయాల్సిందే, లేకపోతే మేము మందిరం మానేస్తామంటారు. ఇది సమస్య. కొలతల లోపలే ఉండాలి. ఇంకా చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక ఆఫీసులో పనిచేస్తున్నాను. ఆఫీసులో 10 గంటలకు వెళ్ళేవాడిని, అక్కడ మానేశాను, ఇంకొక ఆఫీస్ చేరాను. వాళ్ళు అన్నారు, ఏమండి మా ఆఫీస్ మాత్రం ఉదయం 9 గంటలకు స్టార్ట్ అయ్యిద్ది. లేదు సార్, నేను 10 గంటలకు చేశానంటే కుదరదు, ఎందుకంటే మా ఆఫీస్ యొక్క కొలతల ప్రకారమే, ఆ టైమింగ్స్ ప్రకారమే మీరు అడ్జస్ట్ అవ్వాలి తప్ప మీరు చెప్పినట్టుగా మేము అడ్జస్ట్ కావు. ఏమంటే మేము 12:30కు భోంచేస్తాను. లేదు మా ఆఫీస్లో 1:30కి భోంచేయాలి, మీరు లంచ్ చేయాలి. కొన్నిసార్లు 5 గంటలకు నేను వెళ్ళిపోతాను, కుదరదు, 5:30 వరకు ఉండాలి. నాకు కష్టమున్నా, నాకు ఇష్టమైన, ఇష్టం కాకపోయినా, నాకు కష్టమైనా నేను ఆ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి నేనేమవ్వాలి? అడ్జస్ట్ అవ్వాలి. సంఘము మనం చెప్పినట్టు వినడం కాదు, సంఘ పెద్దలు చెప్పినట్టుగా మనము వినాలి. కానీ నేటి దినాల్లో సంఘాలు ఎలా ఉన్నాయంటే, మనం ఏం చెప్తే అది పెద్దలు చేయాలి. ఈ రూల్స్ బియాండ్ దాటిపోతున్నాం. ఆ పశువు కొలతల లోపలే ఉండాలి. కొలతలు దాటి వెళ్ళని, లోపలున్న అవయవాలు విడదీస్తే ఇది ఒదిగిపోతుంది. అప్పుడు కొలతలు దాటిపోదు. లోపలున్న అవయవాలు వాటిని ఏం చేయాలి? విడదీయాలి. మనలో ఉన్న అవయవాలు కొన్నిసార్లు కొలతలు దాటిపోతున్నాయి. మనలో ఉన్న అవయవాలు, ఏ అవయవాలు? కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, అపోస్తలుడైన పౌలు కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మన అవయవాలు, వాటిని ఏం చేయాలో తేటగా చెప్తున్నాడు. 5వ వచనం, 3:5, కావున భూమి మీద ఉన్న మీ అవయవములను, అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురత, ఈ 3 ఒకటి, దురాశ, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయుడి. అవయవాలు విడదీయాలి అని అన్నాడు, కానీ ఇక్కడ అవయవాలు ఏం చేయమన్నాడు? చంపివేయాలి. వీటితో మనము బలిపీఠం మీదకి రాకూడదు. ఈ అవయవాలు విడదీయబడాలి, ఈ అవయవాలు కాలిపోవాలి, ఈ అవయవాలు చచ్చిపోవాలి. అందుకన్నాడు జారత్వం, అపవిత్రత, కామాతురత, ఈ 3 ఒక కోవకు చెందినవి. దురాశ, ఆశ మంచిది కానీ దురాశ మంచిది కాదు. కొంతమంది చూసిందల్లా కొనుక్కుంటూ ఉంటారు, కొంతమంది చూసిందల్లా ఇంటికి తెచ్చుకుంటూ ఉంటారు. మనం చాలాసార్లు, మీరు ఎప్పుడైనా గమనించండి, సూపర్ మార్కెట్కి వెళ్తే ఒక 10 వస్తువుల కోసం వెళ్తాం, 20 వస్తువులు తెచ్చుకుంటాం. కొన్నిసార్లు సెల్ఫ్ కంట్రోల్ ఉండదు మనకు.
అనవసరం ఉన్నా లేకపోయినా తెచ్చుకుంటాం ఇంటికి. ఆ వస్తువు అక్కరున్నా లేకపోయినా తెచ్చుకుంటాం. కానీ ఇక్కడ అన్నాడు, ఇక్కడ తేడాగా చెప్తున్నాడు, ఈ దురాశ ఇది ప్రమాదకరం. దురాశతో బలిపీఠం మీదకి రాకూడదు. చాలామంది సేవకులు దురాశతో బలిపీఠాన్ని సమీపించారు, దురాశతో సేవను చేస్తున్నారు. సొమ్మును ఆశించి సేవ జరిగించేవారు అనేక మంది ఉన్నారు. ఎంత విచారకరం! మనుషులను మభ్యపెట్టే సేవకులు చాలామంది బయలుదేరారు. మీరు గమనించండి, కర్చీపులు అమ్ముతున్నారు. కర్చీపులు అమ్మమని బైబిల్ గ్రంథంలో ఎక్కడ లేదు. కర్చీపులు అమ్మి సొమ్ము చేసుకున్న వారు ఉన్నారు, మట్టి అమ్మే వాళ్ళు ఉన్నారు. పలానా ఆయన చచ్చిపోతే దాని మట్టి ఇంతని అమ్ముతున్నారు. నూనె డబ్బాలు అమ్మేవాళ్ళు ఉన్నారు. నూనె డబ్బాలు అమ్మమని బైబిల్ గ్రంథంలో ఎక్కడ లేదు. వాళ్ళ నాశనము కురికి నిద్రపోదు అని అన్నాడు. ఫోటో దిగితే 5,000, భోజనం చేస్తే 10,000. సేవకు ప్రభు నిన్ను నన్ను పిలిస్తే సొమ్ము నాశించి చాలామందిని దెబ్బతీసేవాళ్ళు బయలుదేరారు సేవకులు. దురాశపరులయ్యారు. విచారకరం ఏంటంటే మనోళ్ళు కూడా కొంతమంది ఏం చేస్తున్నారంటే వాళ్ళకే సొమ్ము పంపుతున్నారు. ఒక విషయం గుర్తుపెట్టుకుందామండి, నేను ఒక హోటల్లో టిఫిన్ చేసి పక్క హోటల్లో బిల్లు కడితే ఎట్టుంటుంది? సంఘం నీ కోసం ప్రార్థన చేయాలి, పెద్దలు విజిట్ చేయాలి, దర్శించాలి, పంపించేది వాళ్ళకి డబ్బు. ఏ స్థానిక సంఘంలో నువ్వు ఉన్నావో ఆ స్థానిక సంఘానికి మనం సొమ్ము చెందాలి. ఏ హోటల్లో భోంచేస్తున్నామో ఆ హోటల్లోనే మన బిల్లు కట్టాలి. సోదరుడు సోదరి, కొంతమంది దురాశపరులు ఎక్కువయ్యారు. సేవను వ్యాపారంగా చేసేవాళ్ళు ఎక్కువైపోయారు. అడిగి సొమ్ము తీసుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. కానీ దైవగ్రంథం వీటన్నిటికీ వ్యతిరేకం. వాళ్ళ నాశనము కునికి నిద్రపోదు. ఒకానొక దినమున వారు దెబ్బతింటారు. బల్యార్పణ కొరకై వచ్చిన పశువు ఏ రకమైనది ఉండకూడదు, అది కాలిపోవాలి. అందుకే ఒదిగి ఉండాలి. ఆయన కొలతల ప్రకారం ఉండాలి, మన కొలతల ప్రకారము కాదు. మనం చెప్పినట్టుగా సంఘం నడవడం కాదు, సంఘములో ఉన్న పెద్దలు చెప్పినట్టుగా నీవు నేను నడవాలి. యోబు గ్రంథం 31వ అధ్యాయం 7వ వచనం. యోబు గ్రంథం 31:7. న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచును గాక. న్యాయమైన త్రాసులో, ప్రమాణములో, కొలతలలో దేవుని కొలతల ప్రకారం ఉండాలి. మన కుటుంబ జీవితం, మన సేవా జీవితం, మన పరిచర్య నాకు నచ్చినట్టుగా కాదు, నా ఆలోచన చొప్పున కాదు, దేవుని కొలతల ప్రకారం ఉండాలి. దానియేలు గ్రంథంలో మరొక వచనాన్ని మనం చదువుదాం. దానియేలు గ్రంథం మనకందరికీ వీతమే. 4వ అధ్యాయం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయంలో, లేకపోతే క్షమించండి, 5వ అధ్యాయం 26వ వచనం, 25-26. ఈ వాక్య భావం ఏమనగా, మినే అనగా దేవుడిని ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దాన్ని ముగించాడు. టెకెల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తూచగా ఆయన కొలతల ప్రకారం నీవు లేవు, నువ్వు తక్కువగా ఉన్నావు. బెల్షస్సరు, నువ్వు తక్కువగా ఉన్నావు. నీ ప్రార్థనా జీవితం తక్కువైంది, నీ పవిత్రత తక్కువైంది, నీ యథార్థత తక్కువైంది, నీ సేవ తక్కువైంది, ఆయనకి ఇవ్వవలసినటువంటి సమయం తక్కువైంది. నీ కోణములో, నీ ఆలోచన ప్రకారం నీకు రైట్గా ఉంది, కానీ దేవుని త్రాసులను తక్కువగా కనబడ్డావు. దేవుని యొక్క కొలతలకు మనము ఒదిగి ఉండాలి. దేవుని యొక్క కొలతల ప్రకారం మనం ఉండాలి. అలాగైతే యోబు అన్నాడు, ఆయన నన్ను త్రాసులో తూచునగా. అయ్యా, నా విశ్వాసాన్ని తూచండి, నా భక్తిని తూచండి, నా యథార్థతను తూచండి, నా నమ్మకత్వాన్ని తూచండి అని అంటున్నాడు. సోదరుడా సోదరి, ఆయన త్రాసులో తూచబడాలి. దేవుని వాక్య కొలతల ప్రకారం ఉందాం. దేవుని యొక్క వాక్య కొలతల ప్రకారం ఉందాం. కొలతలు దాటి ఉండడానికి వీలు లేదు. అందుకే మన కొలతలు ఎప్పుడు దాటిపోతామంటే, ఇందాక చెప్పాం కదా, పెళ్ళిళ్ళప్పుడు, గృహప్రవేశాలప్పుడు ప్రార్థన చేయాలంటారు, 10 గంటలకు కూడిక అంటారు, తెల్లారి 4 గంటలకు పాలు పొంగిస్తారు. ఇది దేవుని కొలతలు దాటిపోయినట్టే. పాలు పొంగిస్తే ఏదో పోద్దంట. చాలాసార్లు విచారం, ప్రభువు నమ్మిన బిడ్డలు మనమే చాలాసార్లు పాలు పొంగించమని బైబిల్ ఎక్కడుంది?
పునాది వేస్తే నవధాన్యాలు వేయాలి. మా దగ్గర కూడా ఒక సహోదరి రెడీగా తెచ్చిపెట్టుకున్నారు. అన్న ప్రార్థన చేసి నవధాన్యాలు మళ్ళీ వేసేది కాక మనం ప్రార్థన చేసేయాలంట. చేసే పని చండాలమైన పని మనం ప్రార్థనాపూర్వకం చేయాలి. జస్ట్ ఒక పని గుర్తుపెట్టుకొని విశ్వాసం ఉంచితే నవధాన్యాల మీద విశ్వాసం ఉంచి మేము వెళ్ళిపోతాం. ప్రార్థన మీద విశ్వాసం ఉంచారా, దీని మీద విశ్వాసం మీరు ఏదో చెప్పండి అని అన్నాం. వాళ్ళు హైందవులు. అన్న లేదన్న ప్రార్థన అనేది ఆమె వెంటనే అది డస్ట్బిన్లో పడేసింది. నేను చాలా సంతోషించాను. హైందవులుగా ఉన్న వాళ్ళు కొన్ని ఖచ్చితంగా పాటిస్తున్నారు. క్రైస్తవులుగా నామినల్ క్రిస్టియన్స్గా ఉన్నవాళ్ళు అందరితో కాంప్రమైజ్ అయిపోతున్నారు. ఒక విషయం చెప్తాము, ముస్లిమ్స్ పెళ్లి చేసుకుంటే ఏ ఆచారం ఉండదు, ఒక ముస్లిం ఆచారమే ఉంటుంది. మీరు ఎప్పుడైనా చూడండి మహమ్మదీయులు. హిందువుల ఆచారంలో ఒక హిందూ ఆచారం ఉంటుంది, కానీ ఏ ఆచారాన్ని కలపడు. అంటే క్రిస్టియన్ ఆచారం కానీ ఇటు ముస్లిం ఆచారం కలపడు, ఒక హిందూ ఆచారం ఉంటుంది. సిక్కులు అంతే, జైనులు అంతే, మార్వాడీస్, మా దగ్గర మార్వాడీస్ ఎక్కువ మంది ఉన్నారు. మార్వాడీస్ ఒక్క ఆచారాన్ని కూడా కాంప్రమైజ్ గారు, వాళ్ళు మార్వాడీస్ ఆచారాలే. ఒక క్రైస్తవుడు ఒక్కడే అన్ని ఆచారాలు చేస్తాడు. ఒక క్రైస్తవుడు ఒక్కడే అన్ని ఆచారాలు చేస్తాడు. మనం చాలాసార్లు కాంప్రమైజ్ అయిపోతున్నాం, కొలతలు దాటిపోతున్నాం. ఎంత విచారకరమైన సంగతి. ఖచ్చితంగా ఉండలేకపోతున్నాం. పెద్దలు చెప్తున్నారు, బ్రదర్ ఇది కుదరదండి అంటున్నారు. కుదరకపోతే వేరే వాళ్ళని పిలిపించుకుంటున్నామన్నారు. ఎందుకు మనం చేయలేకపోతున్నాం? కాంప్రమైజింగ్ ఎక్కువ అయిపోయింది. వాళ్లకు మనకు తేడా లేదండి. ఒక పూజారి ఒక్కడు ఉంటే చాలు, మనం అన్నీ చేస్తున్నాం. తోరణాలు కడుతున్నాం, కొబ్బరాకులు కడుతున్నాం, అది కడుతున్నాం, ఇది కడుతున్నాం, కొబ్బరికాయలు కొబ్బరి బొండాలు పెడుతున్నాం. ఎందుకు అన్నీ చేసేసి ఇంక చివరికి ఏమన్నారంటే వివాహం అన్ని విషయంలో ఘనమైనది. చేయాల్సిందంతా చేసి నలుగులు పెట్టి అన్నీ చేసి అన్నీ కూడా ప్రార్థనాపూర్వకంగా చేసే పని మంచి పని కాదు. దేంతో చేయాలంట? ప్రార్థన. మాకు కూడా నేను ఒకే మాట, చేస్తే మీరు చేసుకోండి, నేను రాను. ఒకేసారి చెప్తాను, నేను రాను. నా కష్టం ఇది. వాటిని చేసి వాటిని మనం ప్రోత్సహించడం అది సరైనటువంటి క్రమం కాదు. ప్రార్థనాపూర్వకంగాని ప్రార్థన పెట్టి ప్రార్థన చేయండి నలిగేస్తాం, ప్రార్థన చేయండి అని అది చేస్తాం, ప్రార్థన చేయండి అని ఇది చేస్తాం అని ప్రార్థన ద్వారా ఇవన్నీ చేస్తున్నారు. నేను ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉంటాను. కడప జిల్లాలో పూర్మావిళ్ళు ఉన్నప్పుడు మా నాన్న అక్కడ సేవ చేస్తున్నప్పుడు ఎదురుగానే ఓబయ్య అని ఒక ఆయన ఉన్నాడు. అతను బాగా తాగుబోతు, రోజు తాగి భార్యను కొట్టేవాడు. నాన్న చెప్పేవాడు, ఓబయ్య ప్రభువుని నమ్ముకోరా అంటే, దేవయ్య సార్ ఏదో ఒక రోజు నమ్ముకున్నాను సార్ అని అన్నాడు. ఒకరోజు సాయంకాలం దీపం వెలిగించుకుని వాక్యం చదువుతున్నాడు. కరెంటు పోయింది. ఎప్పుడో రాత్రి 10 గంటలకు వస్తుంది. ఆ దీపం వెలిగించుకుని వాక్యం, అమ్ముండి ఈ ఓబయ్య మారాడు అని ఉరి పెద్దగా చదువుతున్నాడు బైబిల్, నాన్న కనపడాలని. నాన్న చాలా సంతోషించాడు. అబ్బా ఈడు మారినట్టున్నాడు ఈడని. ప్రార్థన చేసుకున్నాడు, బైబిల్ చదివాడు. అబ్బా ఇంక పర్లేదు అని అనుకున్నాడు. లోపల పోయి సారాయి తాగాడు. నా నుండి ఒరే బాబయ్య నువ్వు ఏంది ఈ పని చేసావు నువ్వంటే, సార్ దేవయ్య సార్ ఉదయం తెల్లారి 5 గంటలకు నువ్వు చెప్పావు, ఏం చెప్పావు చెప్పు అన్నాడు. నేనేం చెప్పాను నాన్న? నువ్వేం చెప్పావు? ఏది చేసినా ప్రార్థనాపూర్వకంగా అన్నావా? నేను ప్రార్థన చేశాను సార్ అని అన్నాడు. ఒరే నువ్వు చేసిన పని ఇది చెండా, నువ్వేం చెప్పావు 5 గంటలకు? నాన్న ఉదయాన్నే 5 గంటలకు సువార్త చెప్పేవాడు. ఆ మైక్ తీసుకొని చర్చిలో ప్రార్థనాపూర్వకంగా ప్రారంభించండి, ఈ దినచర్య బాగుంటుంది అన్నావు కదా, నేను ప్రార్థనతోనే ప్రారంభించా, తప్పేంటి? ఒరే నువ్వు ప్రార్థన చేయొద్దు, బైబిల్ అరే పాస్టర్గా ఉండి ప్రార్థన చేయొద్దు అంటే, బైబిల్ చదవద్దు అంటే, ఇదే నువ్వు చేసే పని అని మళ్ళీ నాన్న మీదకే తిరిగాడు. చేసే పని చండాలమైన పని కొన్నిసార్లు ప్రార్థనాపూర్వకంగా ప్రారంభిస్తాం. పిల్లల సేవకులను పెద్దలను ఆత్మీయంగా కొనసాగే వారిని బాధ పెట్టద్దు. సంఘం ఎలా ఉందో సంఘ కొలతల ప్రకారం వెళ్దాం, వాక్య కొలతల ప్రకారం వెళ్దాం. నావి నేను చంపుకుందాం. దహనబలిలో నా ఇష్టం, నా తలంపు, నా ఉద్దేశం, నా సంకల్పాన్ని నేను ప్రక్కన పెట్టి దేవునికి మహిమకరంగా చేస్తే చాలు. అందుకే అవయవాలు విడదీయబడాలి అని అన్నాడు. అవయవాలు కాలిపోవాలి, అందుకే విడదీయడం. అవయవాలు ఎందుకు విడదీయాలంటే గోవు పెద్దది కాబట్టి బలిపీఠ కొలతలు దాటి ఉండడానికి లేదు. వాక్య కొలతలు దాటి ఉండకూడదు, సంఘ కొలతలు దాటి ఉండకూడదు. సంఘము లోపలే నాకు ఇష్టం ఉన్నా నాకు ఇష్టం లేకపోయినా ప్రభు మహిమ కొరకు నేను అన్నిటినీ అణిగి ఉండాలి.
పౌలు అన్నాడు, అన్నీ చేయవచ్చు, కానీ అన్నీ చేయడానికి నాకు స్వాతంత్రము లేదు, అన్నీ చేయకూడదు. అలాగైతే అది కాలిపోతూ ఉన్నది. దాని అవయవములు విడదీయబడిన తర్వాత బలిపీఠం మీద అది అగ్ని ఉంచి, అగ్ని మీద కట్టెలను చక్కగా పేర్చి ఏం చేస్తున్నారు? కట్టెలు పేర్చబడ్డాయి. కట్టెల పైన ఆ పశువు ఉన్నది. ఆ పశువు మీద 8వ వచనంలో చెప్పాడు, తలను క్రొవ్వును బలిపీఠం మీద అగ్ని మీద కట్టెలపైన చక్కగా పేర్చవలను. ఆంత్రములు కాళ్ళు నీళ్లతో కడగాలి. కాళ్ళు ఎక్కడెక్కడ తిరిగాయో అపవిత్రత అంటుకున్న కాళ్ళు పవిత్రపరచబడాలి. కాళ్ళు మన ప్రవర్తనకు సాదృశ్యం. మన ప్రవర్తన సరిచేయబడి బలిపీఠం మీదకి రావాలి. ఆంత్రములు అంతరంగికంగా ఉన్న మన తలంపులు, నా హృదయములో ఉన్న తలంపులు ఎవరికి తెలియదు. నా భార్య నన్ను గుర్తించలేదు, నా భర్తకు తెలియదు, పిల్లలకు తెలియదు, బంధువులకు తెలియదు, సంఘానికి తెలియదు. కాబట్టి ఆంత్రములు లోపలున్నవి అవి బయటికి తీసుకొని రావాలి. అయ్యా, నాకు ఈ లోపల బలహీనత ఉంది, లోపల ఈ తెలియంది ఉంది, లోపల కాని పనులు ఉన్నాయి. నా భార్యకు తెలియదు, నా భర్తకు తెలియదు, పిల్లలకు తెలియదు, తల్లిదండ్రులకు తెలియదు. ఒక రహస్య జీవితాన్ని నేను గడుపుతున్నాను. వాటిని బలిపీఠం మీదకి నేను తీసుకొస్తున్నాను. ఆ పచ్చి కాలిపోవాలి. పచ్చి కాలేంత వరకు అది ఉంటుంది. కానీ బలిపీఠం మీద ఉన్న పశువు లేచి నిలబడిద్దా? తోక ఆడిచ్చిద్దా? లేదు. ఏమైపోయింది? అది చచ్చిపోయింది. ప్రభువుని నమ్మిన మనం అప్పుడప్పుడు బూతులు మాట్లాడకూడదు. తోక ఆడిస్తే లేచి నిలబడితే నా సంగతి తెలుసా అంటే ఇంకా మనం సావవలసిన రీతిలో సావాలి. పచ్చిపోయేంత వరకు కాలాలి. మనలో అతిశయం, గర్వం, డాంబికం, అహంభావం, అహంకారం ఇవి మొత్తం ఏమైపోవాలి? కాలిపోవాలి. క్రమముగా కాలాలి, పద్ధతిగా కాలాలి. అవయవాలు కాల్చబడాలి. తల క్రొవ్వు బలిపీఠం మీద. ఆ క్రొవ్వు బలమైంది. ఆ క్రొవ్వు అది యెహోవాకు ఇంపైనది. ఏది మనకిష్టమో, ఏది శ్రేష్టమో అది ఆయన కొరకై మనం ఏం చేయాలి? ఖర్చు పెట్టాలి. పూర్తిగా కాలిపోయింది. అది యెహోవాకు ఇంపైన సువాసన. కడగబడింది, కాలిపోతుంది. వాక్యము చేత కడగబడి నేను కాలిపోవాలి. అది సమూలముగా కాలిపోతుండగా ఆ యొక్క దానిని ఆయన ఇంపుగా ఆఘ్రానిస్తున్నాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనం చెప్పాడు, అతని నలుగొట్టుకు యెహోవాకు ఇంపుగా ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు నలిగిపోతుండే ఇంపుగా ఉంది. వీపు కొరడా దెబ్బలమైపోతే తండ్రికి ఇంపుగా ఉంది. నా తండ్రి, నీ కుమారుడు ఇలా బలైపోతున్నాడు, నీకు ఇష్టమా అంటే నాకు ఇష్టమే అన్నాడు. నాకు ఇంపుగా ఉంది. అయితే నీకు ఇంపుగా ఉంటే నేను బలైపోతాను. కుమారుడి మీద తల మీద ముళ్ళ కిరీటం పెట్టారు, నాకు ఇష్టమే. యెరూషలేము వీధిలో ఈడ్చుకొని వెళ్తున్నారు, ముఖం మీద ఉమ్మివేస్తున్నారు. నా తండ్రి, ఇదిగో నీ కుమారుడు నలిగిపోతున్నాడు, నీకు ఇష్టమా? అవమాన పాలయ్యాడు. వస్త్రాలు తీసివేసి ఊదారంగు వస్త్రాలను తొడిగి అందరి ముందు బహిర్గతంగా ఊరేగించుకుంటూ తీసుకెళ్తున్నారు. ఘనత కొరకు కాదు, నీ కొరకు, నా కొరకై. ఆయన అవమాన పాలయ్యాడు, ఆయన నింద పాలయ్యాడు, అపహాస్యానికి గురయ్యాడు, ఎగతాళికి గురయ్యాడు. తన తరము వారిలో విచారించిన వారు ఒక్కరు లేరు, తనకు సపోర్ట్ ఇచ్చి మాట్లాడిన వారు ఒక్కరు లేరు. ఆయనకు తండ్రికి ఇంపుగా ఉంది. నా కుమారుడా, సర్వలోక మానవాళి యొక్క పాప పరిహారార్థమై నువ్వు అలాగా నలిగిపోవడం నాకు ఇంపుగా ఉంది. అయితే నీకు ఇంపుగా ఉంటే నేను చేస్తాను. అంతర్గత అవయవాలు బహిర్గతమయ్యేంత వరకు కొట్టారు. ఇత్తడి బలిపీఠ మీద జల్లెడ ఉంటుంది, ఆయన దేహం జల్లెడలాగా మారిపోయింది. అరిమత యోసేపు నికోదేము యేసుప్రభు యొక్క దేహాన్ని తీసుకుని డొల్ల ఏర్పడింది. ప్రభు యొక్క దేహం కొట్టబడింది. తండ్రికి ఇంపుగా ఆయన కల్వరి శిలువలో నలిగిపోయాడు. నీ పాపం నా పాపం కొరకై. తండ్రికి ఇంపుగా చేతుల్లో చీలలు, పాలములో పొడవైన మేకుంది కొట్టబడింది. ప్రక్కన బల్లెముతో పొడవు, నిలువెల్ల ఎర్రపు ముద్దగా కనబడుతున్నాడు, రక్తమయమైపోయాడు. ఆయన చూడనల్లని వాడుగా, వ్యసనాక్రాంతుడిగా కనబడుతున్నాడు. తండ్రి ఆస్వాదిస్తున్నాడు, తండ్రి అంగీకరిస్తున్నాడు, తండ్రి ఆ యొక్క కుమారుణ్ణి ఇష్టపడుతున్నాడు. నీ పక్షంగా, నా పక్షంగా.
ఏ తండ్రి ఇలా చేయలేడు. పరమందున తండ్రి ఆ కుమారుని తదేకంగా చూస్తున్నాడు. కల్వరి శిలువ మరణం ఆ తండ్రి కళ్ళప్పగించుకొని చూస్తున్నాడు. యెరూషలేములో వారు, యూదులు, రోమీయులు, అన్యులు అందరూ ఆయన చూస్తున్నారు. శిలువ మ్రానుకు ఎత్తబడ్డాడు. అవమానము కొరకై, నింద కొరకై, అపహాస్యం కొరకై, ఎగతాళి కొరకై అందరి ముందు ఎత్తబడ్డాడు. కొన్నిసార్లు మన పిల్లలు అంటారు, డాడీ కొడితే కొట్టు కానీ అందరి ముందు కొట్టద్దు. కానీ ఈ యొక్క తండ్రి అందరి ముందు అప్పగించాడు. నిన్ను ఎంతగా ప్రేమించాడు. ఇంతగా ప్రేమిస్తే మన ప్రభువుని మనం ఎంత ప్రేమిస్తున్నాం? అబ్రహమా, నీవు నన్ను ప్రేమిస్తావా, నీ కుమారుని ప్రేమిస్తావా? ఈరోజు తేలిపోవాలి. నన్ను ప్రేమిస్తావా, నీ కుమారుని ప్రేమిస్తావా? దేవా, నేను నిన్నే ప్రేమిస్తాను అని అనుమానం చూపించాడు. దహన బలి పూర్తిగా బర్న్ అయిపోతుంది. బర్న్ ఆఫరింగ్. ప్రభు కొరకు మన జీవితంలో, ఆయన కొరకు మన ఆలోచనలు, మన చెడు విధానాలు, చెడు తలంపులు, దేవా ఇవి ఉన్నాయి అని పూర్తిగా కాలిపోయి మన ప్రభు కొరకే సాక్షులుగా జీవిద్దాం గాక. ప్రార్థన. దయగల దేవా, మీరు అందించిన మాటలు బట్టి స్తోత్రంలో. మీ ప్రేమ వర్ణించలేం, వివరించడం మా వల్ల కాదు. ఇంతగా ప్రేమించిన వారి లోకంలో ఎవ్వరు లేరు. అల్ప జనాంగమైన మమ్ముల్న, పనికిరాని మమ్ముల్న మీరు ప్రేమించింది. మా శిరస్సు వంచి మేము స్తుతిస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థించడికి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.